వస్త్రములు ధరింపచేసి ఆమెను వివాహము చేసుకోవాలి. ఈ 4 కార్యాలు వారు చేయాలి. దైవ జనాంగమా, నన్ను గమనించాలి. వాక్యము సెలవిచ్చిన రీతిగా నా యేసు చెరపట్టబడిన స్త్రీలమే మనం. అయితే వాక్యంలో చెప్పబడింది, స్త్రీలు తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి. వాక్యంలో చెప్పబడిన మాట, రూపవతిగా ఉన్న ఆవిడ తలక్షారము చేయించాలి అని చెప్పాడు, అనగా గుండు గీయించాలి అని. విచిత్రమైన సమాచారం అది. ఎందుకు తల వెంట్రుకల్ని తీసివేయమని చెప్పారు అని అడిగితే, అపోస్తలుడైన పౌలుగా కొరింథీ సంఘానికి రాస్తూ చెప్పాడు, స్త్రీలకు తల వెంట్రుకలు ఘనత, స్త్రీలు తల వెంట్రుకలు కత్తిరించుకోనకూడదు. స్త్రీలు ఆ రీతిగా తల వెంట్రుకలు కత్తిరించుకున్నట్లయితే అది అవమానమైన కార్యం. స్త్రీలకు తల వెంట్రుకలు ఘనత. పురుషులు తల వెంట్రుకలు పెంచుకోకూడదు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. తల వెంట్రుకలు ఘనతకు సూచన అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు క్రీస్తునే హెబ్రీ వీరుడు చెరపట్టబడినటువంటి స్త్రీలమైన మనం రూపవతులుగా మార్చబడినట్లయితే ఆ అందమైన స్త్రీ తల వెంట్రుకలు తీయించాలి. దాని అర్థం ఏమిటో తెలుసా? తల వెంట్రుకలు ఘనతకు సూచన. దాని అర్థం ఏమిటో అనగా, దాని అర్థం ఏమిటంటే, చాలా మంది యేసు క్రీస్తు ప్రభుల వారికి రావలసిన ఘనతని వారు దొంగిలించేశారు. యేసయ్యకి ఘనత లేదు. చాలా మంది చెప్తున్నారు, నాలాగా పాడేవారు లేరు, నాలాగా ప్రసంగించేవారు లేరు, నాలాగా ఆర్గనైజర్స్ లేరు, నాలాగా పరిచర్య చేసేవారు లేరు. ఎదుగో నాకు స్వస్థత వరం ఉంది, నేను ప్రార్థన చేస్తే ఈవిడ బాగుపడ్డది, నేను ప్రార్థన చేస్తే ఈయన క్యాన్సర్ పోయాది. చాలా మంది నా యేసు క్రీస్తు ప్రభుల వారికి రావలసిన ఘనతని వారు దొంగిలిస్తూ ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభుల వారి బిడ్డగా నీవు ఘనపరచబడితే నా యేసయ్య వెనక్కి వెళ్ళిపోతాడు, నీవు ముందు నిలబడవలసి వస్తాడు. ఎవరు క్రీస్తు ఘనతను దొంగిలిస్తారో వారు ముందు నిలబడతారు. నా యేసయ్య ప్రక్కకు వెళ్ళిపోతాడు. నా యేసయ్య కృంగిపోవాలి. నా యేసయ్య ఏడుస్తూ ఉంటాడు. నా బిడ్డకు నేను ఈ కృప ఇస్తే ఆ బిడ్డ నాకు రావలసిన ఘనతని అతడు దొంగిలించాడని ప్రలాపిస్తాడు. ఏ పరిస్థితుల్లో కూడా, ఏ సమయంలో కూడా నిన్ను దేవుడు ఎంత వాడుకున్నా, దేవుడు నిన్ను ఎంత హెచ్చించినా, దేవుడు ఎటువంటి కృపలు నీకు ఇచ్చినా, యేసుకే ఘనత, యేసయ్యకే ఘనత రావాలి. వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమలు మీకే, మీకే. ప్రతి విషయంలో కూడా యేసు ప్రభుల వారి కొరకు నువ్వు చేసే ప్రతి విషయంలో కూడా ఆయనకే ఘనత రావాలి. మనం ఎక్కడో వెనకలు ఉండాలి. నా యేసయ్య చేసిన కార్యం, నా యేసయ్య ఇచ్చిన స్వరం, నా యేసయ్య ఇచ్చిన జ్ఞానం, నా యేసయ్య ఇచ్చిన కృప, నా యేసయ్య ఇచ్చిన వరం, నా యేసయ్య ఇచ్చిన తలాంతులు, ప్రతి ఒక్కటి యేసు 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 యేసిచ్చాడని ఆయన్ను మనము ఘనపరి. ఆయనే ఆది, ఆయనే అంతం, ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. అహను యేసయ్యని ఘనపరిచిన రీతిగా మనం ఆయన్ను ఘనపరచాలి. యోహాను యేసుని మహిమపరిచిన రీతిగా మనం ఆయన్ని మహిమపరచాలి. ఆయన చెప్పులు వారుట విప్పుటకు యోగ్యుడు కానని చెప్పిన యోహాను కంటే మనం అధికులం కాదు. ఆయన పాదధూళికి కూడా తగిన వారము కాదు. నా యేసు ఘనతని మనము దొంగిలించకూడదు. నా యేసుకు చెందవలసిన మహిమని మనము దొంగిలించకూడదు. నా యేసే మహిమపరచబడాలి, నా యేసే ఘనపరచబడాలి. సమస్త ఘనత మహిమలు ఆయనకే ఆరోపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, దేవుని వాక్యం సెలవిస్తా, చెరపట్టబడిన స్త్రీని తన ఇంటికి తీసుకుని వచ్చి ఆమె తలక్షారము చేయించాలంటే గుండు గీయించమని కాదు. ఎంతకాలం తనలో ఉన్నటువంటి ఆ ఘనత, దేవుని కంటే తాను ఘనురా, దేవుని కంటే నేను గొప్పవాణ్ణి అనేటటువంటిది నువ్వు క్షారం చేయించుకోవాలి. నీవు లెక్చరర్వో,
నీవు కలెక్టర్వో, నీవు డాక్టర్వో, నీవు ఇంజనీరో, నీవెవరివో, నీ ఘనత కొట్టివేయబడాలి. నా యేసు క్రీస్తు ప్రభుల వారి ఎదుట లోక సంబంధమైన ఘనతను విడిచిపెట్టి ఆయన పాదముల చెంత నమస్కరించే వ్యక్తిగా నీవు మార్చబడిపోవాలి. నమస్కరించే వ్యక్తిగా మార్చబడాలి. ఎప్పుడు క్రీస్తు ప్రభుల వారికి చెందవలసిన ఘనత నీ ద్వారా భంగం కాకూడదు, నీ ద్వారా భగ్నం కలగకూడదు. వాక్యము సెలవిస్తాది. ఆమెను ఇంటికి తీసుకుని వచ్చి తలక్షారం చేయించాలి. దాని అర్థం ఏమిటో తెలుసా? నా ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక న్యాయాధిపతి ఉన్నారు. ఆయన పేరు సంసోను. ఆయన బలమంతా కూడా ఆయన తల వెంట్రుకల్లో ఉన్నదని వాక్యం సెలవిస్తాది. తల వెంట్రుకలు కత్తిరించాలి అంటే దాని అర్థం మానవ రీతిగా నీకున్న బలం, మనకున్న బలం, జనబలం, ధనబలం, కులబలం, శరీర బలం, ఎన్నో బలములు మనం కలిగి జీవిస్తూ ఉన్నాం. చాలా మంది మేము ధనవంతులమని ధనములో బలిసిన వారు, చాలా మంది మాకు జనమున్నారని జనబలాన్ని చూపెట్టేవారు, చాలా మంది మాకు కులముందని కులబలాన్ని చూపెట్టేవారు. యేసయ్య రక్తముతో కడగబడిన ఇంకా కులాలు మతాలను గురించి మాట్లాడేవారు, ఇంకా జాతులు వీటిని గురించి మాట్లాడేవారు లోకంలో చాలా మంది ఉన్నారు. నా యేసు కులాల దేవుడు కాదు, నా యేసు జాతులకు దేవుడు కాదు, నా యేసు క్రీస్తు ప్రభుల వారు మతాల దేవుడు కాదు, నా యేసు క్రీస్తు ప్రభుల వారు మత స్థాపకుడు కాదు, మత వ్యాపకుడు కాదు, ఆయన మతకర్త కాదు. నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఏదో ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన. అందుకే ఆయన చెప్పాడు, నేనే మార్గం, నేనే మతం అని చెప్పలేదు. అనేక మంది RSS వారు, అనేక మంది BJP వారు క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. లేదు లేదు, అది మీ ఒట్టి అపోహ. నా యేసు ప్రభుల వారు మతకర్త కాదు, ఆయన మత స్థాపకుడు కాదు, మత వ్యాపకుడు కాదు. నా యేసు దేవుడు, నా యేసు దేవుడు. అందుకే ఆయన చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని చెప్పాడు. నా యేసు ప్రభుల వారు మతాలకు సంబంధించిన వారు కాదు. ఆయన వింటున్న నా ప్రేమైన తండ్రి, యేసయ్యని కలిగిన ప్రతి బిడ్డ వారి కులం చావాలి, వారి జాతులు చావాలి, వారి మతములు చావాలి. నా యేసు క్రీస్తు ప్రభుల వారి శరీరంలో ఒక అవయవంగా నీవు మార్చబడాలి. తిరిగి కులాలను నీవు మాట్లాడితే యేసయ్యని ఇంకా నీవు రక్షకుడుగా అంగీకరించలేదు. యేసయ్య రక్తముతో ఇంకా నీవు కడగబడలే. దయచేసి గమనించవలసిన విషయం, ప్రతి కులం చావాలి, ప్రతి మతం చావాలి, ప్రతి జాతి చావాలి. ప్రతి నాయకుడు వేదిక మీద నిలబడి ప్రజల మధ్యన సమానత్వాన్ని, ప్రజల మధ్యన ఐక్యతని, ప్రజల మధ్యన కులము భేదాలు అనే వివేచన విచక్షణ లేకుండా ప్రజలందరూ కలిసి కట్టుగా బ్రతకాలి, ఆ పని నేను చేస్తానని ఎందరో నాయకులు మాట్లాడారు, ఎందరో రాజులు చెప్పారు, ఎందరో ప్రభువులు చెప్పారు, ఎందరో పరిపాలకులు చెప్పారు. ఏ ఒక్కడు చేయలేరు, ఏ ఒక్కరు చెయ్యలేరు కూడా ఆ శ్రేష్టమైన కార్యాన్ని నా యేసు ఒక్కడే చేశాడు. హల్లెలూయా. వింటున్న తల్లి, నా ప్రేమైన తల్లి, తలక్షారము చేయించాలి. రెండవ మాట చెప్పాడు, ఆ స్త్రీ గోర్లు కత్తిరించాలి అని చెప్పాడు. గోర్లు ఎందుకు కత్తిరించాలి? ప్రతిరోజు మనం శుభ్రంగా స్నానం చేస్తున్నాం, మంచి దుస్తులు ధరిస్తూ ఉన్నాం, మనం ఏ పని చేసినా జాగ్రత్తగా చేతుల్ని శుభ్రంగా కడుక్కుంటూ ఉన్నాం. మనం ఎంత శుభ్రతని పాటించినా మనకు తెలియకుండా గోర్లలో మైల చేరిపోతూ ఉంది. మనకు తెలియదు గోర్లకి మైల ఎలాగొచ్చాదో. రోజుకి ఎన్ని పర్యాయాలు నీ చేతులు శుభ్రం చేసినా తెలియకుండా నీ గోర్లకి మైలు ప్రవేశిస్తూ ఉంది. దైవ జనాంగమా, దాని అర్థం ఏమిటో తెలుసా? ఎందుకు గోర్లు కత్తిరించమన్నాడో తెలుసా? ఎన్నో పర్యాయ గోర్లలో మనకు తెలియకుండా మైల చేరిన రీతిగా ఎందరి జీవితాలలోనో రహస్య పాపాలు అలాగే నిలబడిపోయాయి. నీ గోర్లలో మైల ఉన్న రీతిగా
ఎందరో జీవితాలలో రహస్య పాపాలు నిలబడిపోయాయి. నేను త్రాగుడు వదిలిపెట్టానంటున్నాడు, వ్యభిచారం వదిలిపెట్టానంటున్నాడు, దొంగతనం వదిలిపెట్టానంటున్నాడు. వింటున్న తల్లి, నా ప్రియమైన తండ్రి, వ్యభిచారం అయితే వదిలిపెట్టాడు, కానీ మోహపు చూపులు మానుకోలే. దేవుని వాక్యం సెలవిస్తా, ఒక పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆమెతో వ్యభిచరించినట్టే అనని మోహపు చూపులు మానుకోలే. వింటున్న తల్లి, నా ప్రియమైన తండ్రి, దొంగతనం వదిలిపెట్టాడు, కానీ దేవునికి ఇవ్వకుండా దొంగ అయిపోయాడు. దేవునికి ఇవ్వకుండా దొంగ అయిపోయాడు. దయచేసి గమనించవలసిన విషయం, రహస్య పాపాలు చాలా మందిలో ఉన్నాయి. గోర్లు కత్తిరించడం అనగా దానర్థం నీ రహస్య పాపాలను కత్తిరించాలి. నీ రహస్య పాపాలను కత్తిరించాలి. శరీరంలో ఈ రెండింటిని గూర్చి ప్రత్యేకంగా చెప్పడానికి గల కారణం ఏమిటి అని అడిగితే, శరీరంలో ఉన్న ప్రతి అవయవము అరిగిపోయేదే. అయితే ఈ రెండే ఎప్పుడు చచ్చేంత వరకు పెరిగేటివి. చచ్చేంత వరకు పెరిగేటివి రెండే. నీ గోర్లు చచ్చేదాకా పెరుగుతాయి, నీ తల వెంట్రుకలు చచ్చేదాకా పెరుగుతాయి, నీ చూపు అరిగిపోతాది, నీ పళ్ళు అరిగి రాలిపోతాయి, నీ నాలుకలో మాట స్పష్టత తగ్గిపోతాది, నీ స్వరంలో బలం తగ్గిపోతాది, నీ గుండెలో ధైర్యం తగ్గిపోతాది, నీ ఊపిరితిత్తుల్లో బలం తగ్గిపోతాది, నీ శరీరంలో ఉన్న కండరాలు సన్నగిల్లిపోతాయి. ప్రతి ఒక్కటి అరిగిపోవాల్సిందే. ఈ రెండు పెరుగుతూనే ఉంటాయి. ఘనం బలం, ఘనత, బలం, రహస్య పాపాలు, ఈ మూడింటిని ఎవరు తీసివేస్తారో వారే నా ప్రియుడైన యేసు పెళ్లి భార్యలవుతారు. వారే నా క్రీస్తు ప్రభుల వారికి పెళ్లి భార్యలవుతారు. ఈ మాటలు అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కత్తిరించుకోవాలి, నీ గోర్లు కత్తిరించుకోవాలి. ఈ కార్యము నువ్వు చేసావో లేదో బాగా ఆలోచించాలి. ఈ కార్యము చేయకపోతే ఈ రాత్రి సమయమందు పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి ఎదుట పశ్చాత్తాపపడి, మీ ఘనతని నేను దొంగిలించాను, మీ బలము ఎదుట నా బలాన్ని ప్రదర్శించుకున్నా, నా రహస్య పాపాలు అలాగే ఉంచుకొని పాపం విడిచిపెట్టానని గంతులేస్తూ ఉన్నా. ఈ రాత్రి స్పష్టంగా నాకు అర్థమయ్యేటట్టు చెప్పారు పెళ్లి కుమారుడు, నేను మీ పెళ్లి భార్య కావాలంటే ఈ యోగ్యత నాకు సరిపోదు, కావలసిన యోగ్యత నాకు ప్రసాదించమని ఆ కృపగల దేవుణ్ణి బ్రతిమలాడాలి. ఏడవాలి, 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 గుండె బాదుకుంటూ ఏడవాలి. ఎంతకాలము అమాయకంగా ఇదే భక్తి అనుకుని గుడ్డి భక్తిని పాటించిన ప్రజలు ఏడవాలి, ఏడవాలి, ఏడ్చి ప్రభుల వారి దగ్గర పశ్చాత్తాపాన్ని కోరుకోవాలి.